ఈయనమ్మా ఏముంది భయ్యా చెప్తున్నా కదా. నాగార్జున గారి సైమన్ లుక్ ఏదైతే ఉందో మెట్రో పిల్లల పైన గోడల పైన ఆ పోస్టర్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అసలు చెప్తున్నా కదా, మైండ్ మింగింది నాకైతే. ఒక రేంజ్లో ఉంది పోస్టరు. అండ్ ఆ పోస్టర్ చూసుకున్నట్లయితే అసలు సినిమా ఎప్పుడు చూద్దాంరా అనిపిస్తుంది. అండ్ సినిమాలో మెయిన్ హీరో మన రజనీకాంత్ గారు అయినా సరే నాగార్జున గారి పోస్టర్సే హైలైట్ అవుతుంది. అండ్ నాగార్జున గారే మెయిన్ హీరో అని కూడా కొంతమంది అనుకుంటున్నారు, కానీ నాగార్జున గారు నెగిటివ్ రోల్లో చేస్తున్నారు. రజనీకాంత్ గారు మెయిన్ హీరో అయినా కూడా నాగార్జున గారిని హైలైట్ చేస్తారు. సో నాగార్జున గారి కోసమే సినిమాకి వెళ్తారు మేబీ. నాగార్జున గారి వల్లనే సినిమాకి క్రేజ్ కూడా వచ్చింది. ముందు నుంచి ఉంది, కానీ ఆ క్రేజ్ డబుల్ త్రిబుల్ 10 ఈ రేంజ్లో అయిపోయిందంటే మన నాగార్జున గారి వల్లనే. అందుకనే హైలైట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే. సో ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటనేది డెఫినెట్ కామెంట్ చేయండి. సినిమా బ్లాగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఆగస్ట్ 14కి రిలీజ్ అవుతుంది. కూలీ మూవీ సినిమా చూశాక మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. కూలీ మూవీ ట్రైలర్ చూశాక నాకు కూడా అనిపించింది, ఓకే ట్రైలర్ బాగుంది అనిపించింది, కానీ సినిమాలో ఇంకేదో దాచారనిపిస్తుంది నాకైతే. అది చూడాలంటే సినిమా చూడాల్సిందే థియేటర్స్లో. సో సినిమా చూసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం ముందు ఇంకా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.